హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఇది నా 100th వ్లాగ్ అనమాట నా ఛానల్లో. పర్టికులర్గా నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ స్టెప్ బై స్టెప్ అసలు నేను పర్టికులర్గా ఈ 100th వీడియో తర్వాత నుంచి నన్ను నేను ఎలాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నానని చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నెగిటివ్ పీపుల్ దగ్గర నుంచి మనం సోలోగా ఉండి పర్టికులర్గా మనం హార్డ్ వర్కింగ్ చేస్తే బాగుండిద్ది. ఓకే, ఫ్రెండ్స్‌తో ఉన్నా గానీ వాళ్ళు పక్కన రైట్ పీపుల్, గుడ్ పీపుల్ అయితే ఇట్ ఫీల్స్ గుడ్ అనమాట. లేకపోతే పెద్ద వరస్ట్ థింగ్ ఏంటంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నీకిష్టం లేదు. కాకపోతే ఏంటంటే క్యాజువల్‌గా ఉండాలి కదా అని చెప్పి ఉండి మాట్లాడటం అనేది నాకు తెలిసి వరస్ట్ థింగ్ అనిపించింది. సెకండ్ పాయింట్ ఆ వరస్ట్ థింగ్ బదులు నీకు సోలోగా ఉండి నీ సెల్ఫ్‌కి నువ్వు నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకొని పర్టికులర్‌గా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క దాంట్లో మంచిగా లైఫ్‌లో ఎదిగితే బాగుండిద్దనేది నాకనిపించిందనమాట. ఎందుకంటే బయట 10 మందితో వాళ్ళతో బాగుండాలి కదా అని చెప్పేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడానికి చూసుకోకూడదు. నీ లైఫ్‌లో నువ్వు గ్రో అవ్వాలి అనంటే యూ యూ హ్యావ్ టు అవాయిడ్ సమ్ పీపుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నీకు గ్రో అవ్వడానికి హెల్ప్ చేయట్లేదు. అది గాక నీ మెంటల్ హెల్త్‌ని ఇబ్బంది పెడుతున్నారనమాట. ఇంకోటి ఏం జరిగింది అనంటే నీ పక్కన నీకంటే ఒక మంచిగా ఎదిగిన వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉన్నారనుకో, యూ విల్ బి ప్యాషనేట్ అబౌట్ దట్. ఎందుకంటే వాళ్ళలాగా మనం కూడా ఎళ్ళాలి కదా! మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎదిగిన వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. అంటే సర్టెన్ థింగ్ చెప్తారు. ఇలా చేస్తే నువ్వు ఈజీగా సంపాదించుకోవచ్చు. హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఎప్పుడైనా చూడండి, ఏం చేయాలి కమెంట్ చేస్తారు. మంచిగా సంపాదించే వాళ్ళైనా లేకపోతే మంచిగా హెయిర్ స్టైల్ మంచిగా మోడల్‌గా ఉండే అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు? మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న వాళ్ళైనా దే గివ్ సజెషన్స్ అనమాట. మంచిగా మేకప్ చేసే వాళ్ళైనా, అమ్మాయిలైనా ఎవరైనా వేరే వాళ్ళకేంటంటే సజెషన్స్ ఇస్తారు. ఇలా చేసుకుంటే బాగుండిద్ది. నువ్వు ఇలా చేస్తే బాగుండిద్ది అని సజెషన్స్ ఇస్తారనమాట. ఎప్పుడు పర్టిక్యులర్‌గా బాగా మంచిగా గ్రో అవుతున్న వాళ్ళు పక్కన వాళ్ళని కూడా పక్కన నుంచి గ్రో చేద్దామని అనుకుంటారు. వాళ్ళని గ్రో చేయకుండా ఆపేయాలని ఎవరు అనుకోరనమాట. అది గాక ఏం చేయనోళ్ళు ఉంటారు కదా! ఏం చేయనోళ్ళు ఏం చేయరు. పక్కనోళ్ళని ఏం చేయనివ్వరు. దానికి తోడు కమెంట్స్ చేసి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం. నా ఫస్ట్ పాయింట్ అదే అనిపించింది ఏంటంటే రేపటి నుంచి అంటే నేనేం చేయను గైస్, ఎవరిని కట్ చేయను, అలా ఏం ఉండదు. క్యాజువల్‌గా అందరితో ఎలా ఉండాలో అలా ఉంటాను ప్రశాంతంగా, సింపుల్ అండ్ క్లియర్‌గా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎవరైనా మన దగ్గరికి హెల్ప్‌కొస్తే హెల్ప్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకుండా ఉండాలి. అది గాక ఓవర్ ఎక్స్‌ట్రా అవ్వకూడదు. వాళ్ళకి హెల్ప్ చేశాం కదా అని చెప్పేసి హెల్ప్ చేసాం అయిపోయింది. మనకు హెల్ప్ చేయలేదు. ఓకే, వాళ్ళకప్పుడు సిట్యుయేషన్ బాలేదు, హెల్ప్ చేయలేదు. మూవ్ ఆన్ అయిపోవాలనమాట. సెకండ్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ తెలిసింది ఏంటంటే మన లైఫ్‌లో మన స్ట్రాటజీ మనకుండటం బెస్ట్. ఇప్పుడు పర్టిక్యులర్‌గా నేను ఒకళ్ళతో మాట్లాడి నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనే పాయింట్ కంటే నేను ఇందాకే చూసిన ఒకటి అర్థమైంది. వేర్ యూ ఆర్, వేర్ యూ వాంట్ బి. ఈ 2 పాయింట్లు కనుక నువ్వు క్లారిటీగా రాసుకున్నావు అనంటే నీకు అర్థమైపోద్ది నీ ఫ్యూచర్. నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కట్ ఆఫ్ ది నెగెటివ్ పీపుల్. సెకండ్ పాయింట్ వచ్చేసి క్లారిటీ అబౌట్ యువర్ గోల్. థర్డ్ పాయింట్ ఏం చెప్దాం అనుకున్నానంటే ఎంత నెగెటివ్ అంటే నీ మీద ఎంత నెగెటివ్ ఇంపాక్ట్ పడ్డా, ఎవరు ఎంతమంది కమెంట్స్ చేస్తున్నా, ఎవరు ఎంత నెగెటివ్‌గా మాట్లాడుతున్నా నీతో, నీ మైండ్ అనేది ఫుల్ షార్ప్ ఫోకస్డ్ అబౌట్ యువర్ గోల్. ఒక ఫిక్స్డ్ గోల్ గురించి పర్టికులర్‌గా పనిచేస్తూనే ఉండాలి. అంటే నేను ఇది స్టెప్ బై స్టెప్ పాయింట్స్ లాగా చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నా ఎక్స్‌పీరియన్సెస్ చెప్తున్నాననమాట. ఇలా జరిగింది అని కాదు. నా చుట్టుపక్కల కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. కాకపోతే నేను ముందే అవేర్‌గా ఉండి అలా అవ్వనివ్వకుండా చూసుకోవాలని. అంటే విషయం ఏం లేదు. పర్టిక్యులర్‌గా చెప్పాలి అనంటే రేపటి నుంచి ఐ వాంట్ టు బీ హంబుల్, కైండ్, నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ అండ్ సాఫ్ట్, ఫోర్త్ పాయింట్ హెల్తీ, ఫిఫ్త్ పాయింట్ వెరీ ఫోకస్ అబౌట్ మై గోల్. అది రేపటి నుంచి ప్రశాంతంగా ఓకే, మార్నింగ్ లేచాము, ఎక్సర్సైజ్ చేసి వచ్చాము, ఎక్సర్సైజ్ స్కిప్పింగ్, ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి ఓకే ఎగ్జామ్కి కాలేజ్కి వెళ్ళామా. దాని తర్వాత ఎవరితోనైనా వాళ్ళు మాట్లాడటం అనేది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మనం పర్టికులర్‌గా ఎప్పుడైతే ఓవర్ అప్రోచ్ అవ్వటం మొదలెట్టిన తర్వాత నుంచి లీనియన్స్ తీసుకున్నారు. అసలు కొంతమంది ఎన్నిసార్లు ఓవర్ అప్రోచ్ అయినా లీనియన్స్ ఉండదు గైస్. కొంతమంది ఏంటంటే అసలు 2, 3 టైమ్స్ మాట్లాడేసరికి ఏంటంటే ఓవర్ లీనియన్స్ తీసుకొని
సంథింగ్ అబ్యూజివ్‌గా మాట్లాడతారు. అబ్యూజివ్‌గా అయినా సంథింగ్ మనకేంటంటే ఆ టోన్ నచ్చదు. అలాంటప్పుడు అసలు కదిలీక ఉండడమే బెస్ట్ కదా! వాళ్ళ వల్ల మళ్ళీ మన మైండ్ రిపీట్ సడెన్‌గా ఇలా అన్నాడు. నేనసలు వీడు ఇలా అంటాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇయన్నీ అనుకోవడం కంటే పర్టిక్యులర్‌గా అసలు ఎవరిని కదిలీకుండా ఉండడమే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఉన్న స్టేజ్‌లో ఇప్పుడు మనం గ్రో అవుతుండి పర్టిక్యులర్‌గా ఎవరిని పట్టించుకోకుండా మనం ఒక సర్టెన్ గోల్ వరకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్‌గా మన చుట్టుపక్కల కూడా ఎన్విరాన్మెంట్ అలానే క్రియేట్ అయిపోయిద్దనమాట. ఫస్ట్ నేనేమంటాను అంటే అసలు నీకేం కావాలో అర్థం చేసుకొని దానికి తగ్గట్టు దాని గురించి ప్రయత్నించి అలా గ్రో అవుతా ఉంటే ఆటోమేటిక్‌గా నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా సెట్ అయిపోతాయి. చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా సెట్ అయిపోతాయి. నువ్వు ఫస్ట్ చుట్టుపక్కల సరౌండింగ్స్ గురించి ఆలోచించకుండా నాదెలా ఉండేదంటే గైస్ నేను ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నాట్‌ఫుల్‌నెస్ చెప్తాను. నేను సీరియస్‌గా అయితే పర్టిక్యులర్‌గా ఒక చోట సోలోగా నుంచోను. పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఐ యామ్ వెరీ కాన్షియస్ అంటే సంథింగ్ నాకు ప్యానిక్ అయిపోతాను నేను ఎక్కడైనా గానీ. చుట్టుపక్కల ఒక 10 మంది నన్ను చూస్తున్నారైనా గానీ చాలా ప్యానిక్ అయిపోతాననమాట. దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి ఇలా స్టార్ట్ చేస్తున్నాననమాట. నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఏమేం తప్పులు చేశాను, అసలేం చేయకూడదు. ఒక కరెక్ట్ బ్యాచ్ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మాత్రమే మన చేతిలో ఉంది. బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కొద్దిగా ఫస్ట్ ఇంక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఫోన్‌లో స్క్రీన్ ఆన్ టైమ్ తగ్గించుకోవాలి. దాన్ని డోపమైన్ కిక్ అనేది ఆపేయాలనమాట. మెయిన్‌లీ వచ్చి ఇన్‌స్టాగ్రామ్. పర్టిక్యులర్‌గా దాన్నేమంటారు ఇప్పుడు ఒక టాస్క్ ఉంది నేను చదవాల్సింది. పర్టిక్యులర్‌గా నేనేం చేస్తాను ఎమ్మటనే ఇన్‌స్టాగ్రామ్ ఏంటి ఎమ్మటనే రీల్స్ చూసేస్తా ఎమ్మటనే మైండ్‌కి రివార్డ్ ఇచ్చేస్తుందనమాట. ఏం చేయకుండా జస్ట్ స్క్రోల్ చేసినందుకే. మైండ్ ఏంటి అది ఈజీ అని చెప్పేసి దానికి ఆ గేమ్‌కి అలవాటు పడిపోతున్నాం. కాకపోతే గైస్ ఎప్పుడైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కష్టపడి ఎగ్జామ్ బాగా రాసినప్పుడు వచ్చే కిక్ కంటే ఇది చాలా తక్కువ ఇన్‌స్టాగ్రామ్ కిక్ అనేది. ఎప్పుడైతే బాగా కష్టపడి ఎగ్జామ్ రాసి అరే! ఐ డిడ్ ఇట్ వెల్ ఇన్ ఎగ్జామ్ చెప్పుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉండిద్ది. చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా చాలా సేపు ఉండిద్ది. చాలా సేపు పర్టిక్యులర్‌గా ఉండిద్ది. ఇన్‌స్టాగ్రామ్ అలా కాదు. వాడు ఏడుస్తుంటే ఏడుస్తాం, నవ్వుతుంటే నవ్వుతాం, బాధపడతాం. అది ఇంక లూప్‌లో వెళ్ళిపోతాం అనమాట. అసలు మెయిన్ థింగ్ ఏంటి అనంటే రేపటి నుంచి ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. ఒక 6 మంత్స్ వరకైనా నీట్ అండ్ క్లీన్‌గా ఫస్ట్ గోల్ వచ్చేసి ఏదో ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం. సెకండ్ గోల్ వచ్చేసి పర్టిక్యులర్‌గా కాలేజ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేయటం. థర్డ్ గోల్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్‌లో ఒక మంచి వాలిడ్ అండ్ వైరల్ కంటెంట్ క్రియేట్ చేయటం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేయడం. ఫిఫ్త్ హెల్తీగా ఉండటం. ఇవన్నీ చేయాలనుకుంటున్నాననమాట. అది కాక నా మైనస్ పాయింట్ అది నేను చెప్పాలా వద్దా అర్థం కాలేదు కానీ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటి అనంటే ఒకళ్ళు మాట్లాడిన తర్వాత నుంచి కొద్దిగా ఎక్కువ మాట్లాడతాను. దాని తర్వాత వాళ్ళు మాట్లాడింది నేను తీసుకోలేకపోతాను. అది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయిపోయింది నా దానికి. నేను అందుకనే ఎంత హంబుల్ అండ్ సైలెంట్‌గా ఉండాలో అంతవరకు ఉంటాను. సెకండ్ బిగ్గెస్ట్ పాయింట్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అనేది నా మైండ్‌ని ఓవర్ థింకింగ్ చేయటం అసలు ఆపేయాలి. ఎవరైనా అక్కడ ఉన్నా గాని వాళ్ళు ఏమనుకుంటారా అసలు వాళ్ళకి కూడా తెలీదు. అలా అనుకుంటారా వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళకి కూడా తెలీదు. నేను అనుకుంటాను వాళ్ళ గురించి. వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటారేమో అని. సోషల్ యాంగ్జైటీ చాలా ఎక్కువుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డేర్‌గా ఎక్కడైనా ప్రశాంతంగా ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి నేను బస్ స్టాప్ దగ్గరికెళ్ళేసరికి ఎన్ని సార్లు ఎలా మైండ్‌లో ఆలోచన రన్ అవుతానే ఉంటాయన్నమాట. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా క్లీన్ మైండెడ్‌గా ఉండలేను. ఓకే. కాలేజ్ స్టాప్ దగ్గరికెళ్తున్నాం. ఛీ! ఒకళ్ళేమనుకుంటారు అసల అబ్బబ్బా! నేనంతా బానే ఉండి నా గురించి ఎవరేమనుకుంటారా అనేది అసలు ఆలోచించడమే ఆపేద్దాం అనుకుంటున్నాననమాట. ఒకళ్ళేమనుకుంటే మనకెందుకు? ఒక 100 ఇయర్స్ పోతే వాడు ఉండడు, నేను ఉండను. మన లైఫ్ మంచిగా లీడ్ చేసుకోవాలి కదా మనం అనేది నా ఒపీనియన్. ఈసారి నుంచి ప్రతి ఒక్కదానికి అంటే నిదానంగా హార్డ్ వర్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్డ్ వర్క్ స్టార్ట్ చేస్తే యూ విల్ బి నాట్ ఏబుల్ టు సక్సీడ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తా ఉంటే ఎక్కడో చోట ఆపేస్తావు. కన్సిస్టెన్సీ మిస్ అయిపోద్ది. అదేదో స్టెప్ బై స్టెప్ హార్డ్ వర్క్ చేసుకుంటా వెళ్ళాము అనుకోండి యూ విల్ మీట్ అట్ ది బెస్ట్ పాయింట్. నెక్స్ట్ మెయిన్ పిల్లర్ ఆఫ్ మై లైఫ్ ఏంటి అనంటే ఇప్పుడు థర్డ్ ఇయర్‌కి వెళ్తాం. ఇప్పుడు ఈ సమ్మర్ అవ్వలేదు. సమ్మర్ హాలిడేస్ అయిపోగానే
ఇప్పుడు సెమ్ జరుగుతుంది. సెమ్ అయిపోగానే ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఉంది. ఎన్ఎస్ఎస్ థర్డ్ ఇయర్‌కి వెళ్ళిపోతాం. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అది మేజర్ థింగ్స్. మేజర్ థింగ్స్ అంటే మనం ఏదైనా చేసి చూపియడానికి. 3-1, 3-2 సరదాగా అయిపోద్దన్నారు మేడం కూడా. ఇప్పుడు మా 2-2లో వచ్చిన మేడం 4-1లో ఎగ్జామ్ రాయొచ్చు. ఇంకా 4-2 వచ్చేసి డైరెక్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది అంటే ఓకే, సెండ్ ఆఫ్ అయిపోయిందనమాట. బిగ్గెస్ట్ థింగ్స్ అచీవ్ చేయాల్సింది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బాగా హార్డ్ వర్క్ చేయాల్సినవి వచ్చేసి ఈ యొక్క థర్డ్ ఇయర్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసి అన్నీ తీసేసేయాలి. థర్డ్ ఇయర్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టేసి అసలు ఇయన్నీ ఆలోచనల్లాగే నాకు అనిపియకూడదనమాట. ఎందుకంటే ఒక గోల్ మీద ఫిక్స్‌డ్‌గా వర్క్ చేస్తా ఉంటే నీకు దాని మీదే పర్టిక్యులర్‌గా మైండ్ మొత్తం తిరుగుతా ఉండిద్ది. వీటన్నిటి గురించి ఆలోచించడం కూడా ఆపేస్తావు. దట్ ఈస్ ది ఫస్ట్ బిగ్గెస్ట్ స్టెప్ నేను తీసుకోవాల్సింది నాకనిపించింది. అది కాక ప్రతి ఒక్కటి అరేంజ్డ్‌గా ఉంచుకోవడం స్టార్ట్ చేయాలి గైస్. అంటే ప్రతి ఒక్కటి టైం వేస్ట్ చేయకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. మినిట్స్ అనే లిమిట్ పెట్టుకుందామని నేను అనుకుంటున్నాననమాట. ఎందుకంటే అంత సోషల్ మీడియా అసలు నిజంగా నా బీటెక్ లైఫ్‌లో 2 ఇయర్స్ సోషల్ మీడియా ఎంత తినేసిందంటే టైము, పర్టిక్యులర్లీ ఇన్‌స్టాగ్రాము నా మైండ్‌ని మార్చేసిందనమాట. నా మైండ్ సెట్‌ని చేంజ్ చేసేసింది. బ్లాగ్ చేయకుండా పర్టిక్యులర్‌గా ఇలా చెప్తున్నాననమాట. చెప్పేసుకుంటే ఒక పని అయిపోయిద్ది. ఇంకా 100 బ్లాగ్ తర్వాత